రైటర్ ఎంవిఎన్ఎస్ లక్ష్మి ఈజ్ మ్యారేజ్ వివాహము, అన్నోన్ పర్సన్స్ బాండేజ్. మ్యారేజ్ మీన్స్ అన్నోన్ పర్సన్స్ బాండేజ్. ట్యాక్స్, డబ్బు ఇచ్చి కష్టాలు కొనుక్కోవడం అనమాట. లేకపోతే డబ్బులను తినే బతికాడు. ఆ కోరిక చంపుకు బతికిస్తే, వివాహ కోరిక చంపేసుకుంటే మొత్తం ఇల్లు, ఫర్నిచరు, తిండి, గుట, సొసైటీ అన్నీ సంపాదించేస్తున్నారు. సింగిల్ హ్యాండ్తో ఆడ మగ సంపాదించేస్తున్నారు ఇవాళన్నీ. అందుకే చాలామంది వివాహానికి బాబోయ్ మాకు వివాహం వద్దంటున్నారు. వివాహం వల్ల వెళ్ళి వెట్టి చాకిరీలు, వాళ్ళు అన్నం పెడితే తినడం, లేదా నీరసంతో పడుండు తిట్లు తినడమే కదా. వివాహ వ్యవస్థ భ్రష్టు పట్టింది. వివాహ వ్యవస్థ భ్రష్టు పట్టిందని పాపం న్యాయస్థానాలు చెప్పినా, ప్రభుత్వం చెప్పినా చట్టాలు లేకుండా, నిర్మల చట్టం ఒక చిన్న భాగం మాత్రమే చెడులను ఆపడానికి, రోగిష్టి వ్యధవలు పెళ్ళిళ్ళు ఆపడం కోసం. ఈ వివాహ మోసాల కంట్రోల్ కోసం ఒక చిన్న చక్కటి ప్రయత్నం నిర్మల చట్టం. అది ఎంత వేగంగా వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. పర్వాలేదు, మొహం చూసి మనిషి అంచనా వేయకూడదు. కాబట్టి మనిషికి మానవతా విలువలు ఏమీ లేవు సొసైటీలో, అసలు ఏమీ లేవు. పైకి నటన మాటలే తప్ప లోపలికి వచ్చే హృదయాల్లో ఏమీ లేవు. త్రికరణ శుద్ధి అది ఉన్నటువంటి సజ్జన సాంగత్యాన్ని ప్రతి వాళ్ళు కోరుకోవాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళు వ్యతిరేకులైతే మనకు దాని యొక్క చెడ్డ ఎఫెక్ట్ కూడా మన మీద అన్ని విధాలా పడుతుంది. మన డబ్బులు, మన ఆరోగ్యాలు అన్నీ ఖర్చు పెట్టించేసి పాడు చేసి కష్టాల్లో వదిలేసే రకాలు కూడా చాలామంది ఉంటారు. అంచేత ఏంటంటే ఎక్కడ వ్యామోహం అనేది మాత్రం ఎవరిమీ పెంచుకోకూడదని చెప్పి నా జీవిత వివాహ వైఫల్యం వల్ల వచ్చిన అనుభవంతో నేను చెబుతున్నాను అనమాట. ఎవరి స్వార్థం వాళ్ళతో వచ్చేసి స్వార్థం తీర్చుకుని పక్క వాళ్ళ ప్రాణం మీద కూడా తెచ్చి ప్రాణాలు కూడా తీసేస్తున్నటువంటి ఈ లోకాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావట్లేదు. నేను మాత్రం పుట్టింది బ్రాహ్మణ కులంలో. చేత ఏంటంటే బ్రాహ్మణ కులంలో ఉన్నటువంటి తప్పులు, మోసాలు, అబద్ధాలు, రహస్య ప్రవర్తనలు బ్రహ్మదేవుడు కూడా కనిపెట్టలేడు అంటారు. కానీ పాపం పండితే అన్నీ బయటకు వస్తాయి. ప్రతి వాళ్ళు చేసిన తప్పులు, పాపాలు పండిపోయే రోజు అనేది ఒకటి ఉంటుందన్నమాట. దాన్ని ఎవరు కాదనలేరు. ఇవి తిట్లు కాదు, మంచి వాళ్ళని చేసిన అవమానాలు లోంచి వచ్చింది. అధర్మం, అవమానం, అవినీతి, మోసం, దుర్మార్గం ఇవన్నీ ఉన్నటువంటి మనుషులు, కుటుంబ సభ్యులు, బయట వాళ్ళు 90% ఉంటే ఒక 10% మంచి వాళ్ళు ఉంటే ఈ 10% మంచి వాళ్ళని త్రిశంకు నరకాన్ని చూపిస్తున్నారు వీళ్ళంతా అతి కన్నింగులతో అనమాట. అలా స్టాండ్గా నిలబడిపోతున్నారు స్ట్రాంగ్ వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు అని చెప్పడమే ఈ కవిత ఉద్దేశం. వాట్ ఈజ్ మ్యారేజ్ లైఫ్? లా అండ్ మొరాలిటీ, ధర్మ, which rules can follow, all acceptable and justiciable rules according to the financial situations, human moral situations. Main marriage life is a symbol of emotions and prejudices and jealousies. It flows. Okay, no opinion can stay more days, no views, no fixed views. Dual natures mixer with unknown persons. పైకోలా చెప్పేదోటి చేసేదోటి అదన్నమాట. ఇలాంటి కన్నింగుల వాళ్ళు ఎలా కొట్టాలో తెలియట్లే, మంచి వాళ్ళు సఫర్ అయిపోతున్నారు. ఇట్ ఈజ్ ఏ వే టు చేంజ్ మైండ్ ఆఫ్ పర్సన్స్. ఇట్ క్రియేట్స్ డిస్ప్యూట్స్ బిట్వీన్ మదర్ ఇన్ లా అండ్ డాటర్ ఇన్ లా అండ్ సిస్టర్ ఇన్ లా మీన్స్ ఆడబడుచు. ఇట్ లా న్యాచురల్లీ అండ్ జనరల్లీ, బట్ ఫాదర్ ఇన్ లా ఈజ్ ఏ సైలెంట్ పీస్ఫుల్ కిల్లర్. కాజ్ అరేంజెస్ స్ట్రగుల్స్ విత్ మోర్ డిస్ప్యూట్స్ ఆల్సో. వీళ్ళు ఏంటంటే బెల్లం కొట్టిన రాయిల్లా మగవాళ్ళు అలా దెయ్యాల్లో కూర్చుంటాం, వాళ్ళ తిండి పబ్బం గడిచిపోయి వాళ్ళ కోరికలు తీరిపోతే దెబ్బలాట్టెట్టేస్తూ ఉంటారు తిన్న తరిగేదాకా. ఇలాంటి దరిద్రుల మధ్య కాపురాలు చేయడం చాలా కష్టం. మనుషులు బతకలేదు. ఎంత కుటుంబ అనుభవాలు అవుతున్నాయి ఆడవాళ్ళకి ఈ రోజుల్లో. చదువు విలువ లేదు, ఉద్యోగం విలువ లేదు. నీ పంచాయతీ చేత కాదా అవమానిస్తారా? గదులు తుడిచి బట్టలు ఉతికి అంట్లు తోడడానికి పని మనుషులు పెట్టుకొచ్చి ఇవాళ అన్ని ఆధునిక సౌకర్యాలు అన్నీ వచ్చినా కూడా కొట్టుకు చచ్చిపోతున్నారు ఒకరికొకరు పడక. అదే బాధాకర విషయం అన్నమాట, చాలా బాధాకర విషయం. డబ్బు, సౌకర్యాలు, విలాసాలు పెరిగిన కొద్దీ కూడా వివాహ వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోతుంది. మునుపు ఓ పూట తిని ఓ పూట పస్తులుండి కూడా కాపురాలు చేసుకుని పిల్లల్ని పస్తులు పడుకోబెట్టి ప్రేమను పంచుతో ఏదో కుటుంబ గౌరవాలు నిలబెట్టేవారు. అది గొప్ప కాదు, ఇది గొప్ప కాదు. బ్యాలెన్స్ మెయింటైన్ ఈజ్ మోర్ రెస్పెక్ట్. You can have that mind ability. Ill health with the cause of ill health, poverty, illiteration, all are main causes.
dependent, all money, desire to receive unknown person's money without shy is main cause. Courts can notify this point in marriage disputes, solving problems, judgments. Next, it is a way to change mind of persons. It create చేస్తుంది natural and general. But father-in-law is a silent killer అన్నాను కదా, without causes. In marriage life, children are sweet life, children are sweet illusions, ఊహలు, expectations, children. They can create more tensions to parents and grandparents also in many times. Their words and actions are more sharp, as like as swords. Cuts the mind of parents. They created headache problems. No gendu bomb to solve their created headaches. Children. It is very difficult to deal persons. To deal persons is very difficult. So all people like to single living. After parents, after old parents gone, youth suffers heavy, very more suffers. They given by old parents pressures. Also flow generations. Okay. Next, next poem is 16th mind, nature of mind, sahajanga, mind, thoughts. Heart has naturally, every mind and heart feels more emotions. If emotion disturbed, disappointed, insults, then fails, kills. Everyone has a mind power to kill emotions. No, cannot create emotions in that type brains and tensions. But human brain cannot pay attention to the mind is some causes of worries and disappointments also. The mixer, one famous politician, Jeremy Bentham, told that mind has controlled by two sovereign masters, pain and pleasures. At other family members outside society is also cause of mind, pain and pleasures. This is eternal truth. No one can object this truth. All are feels pains and pleasures and stabilizes and recover their minds from insults. Stabilize